నాకెందుకు తెలియదా? నేను గోవా పోయింది వాళ్ళతోటి, కార్పొరేటర్లతోటి. నేను దుబాయ్ పోయింది కౌన్సిలర్లతోటి. నేనేం విహారయాత్రలకు పోలే. అవిశ్వాసం దాంట్లో ఇవన్నీ కావద్దు. బాగా మెంటలీగా ప్రాబ్లమ్స్ ఉంటే కౌన్సిలర్లు కానీ కార్పొరేటర్లు కానీ డిస్టర్బ్ ఉంటే వాళ్ళని దోలుకపోయి సముద్రం ఒడ్డుకు అక్కడ శాంతింప చేస్తే కూల్ అయి వస్తున్నారు. ఇప్పుడు నేను మేడ్చల్ దొలకపోయినా సక్సెస్, పిడిదాది కూడా తీసుకపోయినా సక్సెస్. రాష్ట్రం అంతా కాదు, అరే మా దగ్గర చెప్తే నువ్వు రాష్ట్రం అంతా అడుగు. ఇప్పుడు మా దగ్గర ఇప్పుడు మళ్ళీ గోవాకు ట్రిప్ వేస్తారు వాళ్ళు, మన పోచారం వాళ్ళు, మన తుమ్కుట వాళ్ళు. గోవాకు పోతారు, హ్యాపీగా తిరుగుతారు. గోవాకు పోయి ఏం చేస్తావు సార్? అవిశ్వాసం పెట్టొద్దంటే గోవాకే ఎందుకు వెళ్ళాలి సార్? గోవా ఆడ 3 బీచ్లు ఉన్నాయి. మంచిగా ఇంత మంచిగా బీచ్ల పక్క కూర్చుంటే మనిషి